స్నేహబంధం. ఏలెనా లంచ్ టేబుల్ దగ్గర ఒంటరిగా కూర్చొని తన శాండ్విచ్ని నెమ్మదిగా తింటోంది. కొత్త పాఠశాలలో స్నేహితులను సంపాదించడం అంత తేలిక కాదు. మిగతా పిల్లలందరికీ తమ స్వంత గుంపులు, స్వంత ఆటలు, స్వంత మాటలున్నాయి. కాని తాను ఎక్కడ సరిపోతుందో ఆమెకి అర్థం కాలేదు. క్యాంటీన్ అద్దర్లో సమీర్ తన ప్లేటును ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో ఒక పుస్తకం పట్టుకుని నిలబడ్డాడు. అతను కూర్చోడానికి ఖాళీ సీటును వెతికాడు. ఏలెనా వైపుగా చూసి ఆమె కూడా ఒకసారి అతనిని చూసింది. ఇక్కడ కూర్చోవచ్చా అని అడిగాడు సమీర్ తన కళ్లజోడును సరిచేస్తూ. ఏలెనా భుజాలు పైకెత్తింది. సరే. కొంతసేపటివరకు నిశ్శబ్దంగా భోజనం చేశారు. అప్పుడే ఏలెనాకు అతని చేతిలో ఉన్న పుస్తకం కనిపించింది. నీకు అడ్వెంచర్ కథలు నచ్చుతాయా అని ప్రశ్నించింది. సమీర్ ఆనందంగా మెరుస్తూ అవును. ఇది సముద్రం క్రింద దాగి ఉన్న ఒక రహస్య నగరంపై కథ. చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పాడు. ఏలెనా కొద్దిగా ఆలోచించి నేను చదవలేదు. కానీ నాకు మిస్టరీ కథలు చాలా ఇష్టం అని చెప్పింది. సమీర్ చిరునవ్వుతో మిస్టరీ కథలు కూడా అదిరిపోతాయి. ఓసారి ఒక పాత లైబ్రరీలో రహస్యంగా దాగి ఉన్న తలుపు గురించి చదివా. అలా వారిద్దరి మధ్య మాటలు సాగాయి. పుస్తకాల గురించి, ఇష్టమైన ఆహారాల గురించి, చూడాలనుకున్న ప్రదేశాల గురించి మాట్లాడుకున్నారు. సమీర్ కొత్త దేశం నుంచి వచ్చినవాడని, కొన్నిసార్లు తన పాత ఊరిని మిస్ అవుతున్నాడని ఏలెనాకు తెలిసింది. తన వంతుగా ఏలెనా కొత్త పాఠశాలలో ఒంటరిగా అనిపిస్తున్నదని చెప్పింది. అది చూసేసరికి ఇద్దరూ ఇక మీదట ఒకే టేబుల్ దగ్గర కూర్చున్న రెండు విభిన్న వ్యక్తులు కాదు. స్నేహం మొదలయ్యే అంచుల్లో ఉన్న ఇద్దరూ చిన్నారులు అయ్యారు. బెల్ మోగగానే ఏలెనా చిరునవ్వు చిందిస్తూ రేపు ఆ సముద్రం క్రింద ఉన్న నగరంపై మరింత చెప్పగలవా అని అడిగింది. సమీర్ చిరునవ్వుతో అలాగే. కాని ముందు నువ్వు నీ ఫేవరెట్ మిస్టరీ గురించి చెప్పాలి. మరుసటి రోజు. రెండో రోజు ఏలెనా సమీర్ కోసం ఎదురుచూసింది. క్యాంటీన్ లోపల అతను కనిపించగానే ఆమె చేతిని పైకి లేపి సంకేతం చేసింది. సమీర్ కొద్దిసేపు ఆగి నవ్వుతూ ఆమె దగ్గరకు వచ్చాడు. నాకు సీటు ఉంచావా అని అడిగాడు ట్రే పెట్టుకుంటూ. అవును ఏలెనా అన్నారు. నిన్న చెప్పిన లైబ్రరీ మిస్టరీ పుస్తకం పేరు ఏంటో తెలుసుకోవాలనిపిస్తోంది. సమీర్ ఉత్సాహంగా కథను వివరించసాగాడు, తన చేతులతో హావభావాలు ఇస్తూ. అతను చెప్పే విధానం చూస్తుంటే ఏలెనాకు పుస్తకాలు గురించి మాట్లాడటం ఒక ప్రపంచాన్ని విహరించడం లాంటిదని అనిపించింది. అప్పుడే పక్కటి టేబుల్ దగ్గరున్న కొందరు పిల్లలు గుసగుసలు పెట్టుకుంటూ సమీర్ వైపు చూస్తూ నవ్వుకున్నారు. వారిలో ఒకడు బాస్కెట్బాల్ జెర్సీ ధరించిన అబ్బాయి వెక్కిరిస్తూ ఎప్పుడూ పుస్తకాలే చదివితే ఎలా? ఎంత గీక్లా ఉన్నావు అని అన్నాడు. ఏలెనాకు సమీర్ కోపంతో ముఖం చిన్నబుచ్చుకుంటాడనిపించింది. కాని అతను ఉల్లాసంగా నవ్వుతూ అవును నేను చదువుతాను. అందుకే చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసు. ఉదాహరణకి నా పుస్తకంలో అండర్ గ్రౌండ్ సిటీకి ఓ బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఉంది. ఆ అబ్బాయి కాస్త అయోమయంగా ఏం అని అడిగాడు. సమీర్ నవ్వుతూ అవును. ఆ కథలో రహస్య ప్రపంచం ఉంటుంది. అక్కడికి వెళ్లాలంటే పజిల్స్ సాల్వ్ చేయాలి. చాలా తెలివైన వాళ్లు మాత్రమే ఆ నగరాన్ని కనుగొనగలరు. ఆ అబ్బాయి ఒక్కసారి ఆలోచించి అదో మజా కథలా ఉంది అన్నాడు. ఏలెనా లోపల నవ్వు ఆపుకుంది. సమీర్ తనను తాను సమర్థించుకోవడంలో ఎంత ధైర్యంగా ఉన్నాడో అర్థమైంది. ఆ పిల్లాడు తిరిగి తన గుంపు దగ్గరకు వెళ్లిపోయిన తర్వాత సమీర్ ఏలెనా వైపు చూసి ఎవరైనా ఏదైనా అనగలరు. నన్ను కొన్నిసార్లు నాకెంతో తెలియని వాళ్లు కూడా జడ్జ్ చేసేవాళ్లు. కాని వాటిని నేను పట్టించుకోను. ఏలెనా తల ఊపింది. నాకు అలానే ఉండాలని ఉంది. సమీర్ నవ్వి అది నువ్వు చేయగలవు. స్నేహితుడొకడు తోడుంటే మరింత సులభమవుతుంది అన్నాడు. ఏలెనా మనసులో ఓ కాంతి వెలిగినట్టు అనిపించింది. అవును అని ఆమె చిరునవ్వుతో అంగీకరించింది. నిజమే.
అడవి టీంవర్క్ ఛాలెంజ్. గాఢమైన ఫెర్న్వుడ్ అడవిలో ఎత్తైన చెట్లు, మధురమైన నదుల పాటలతో జంతువుల గుంపు సుఖంగా జీవించేది. వారు భిన్నమైన, ఎప్పుడూ ఒకరిని ఒకరు చూసుకునేవారు. కాని ఒక వేసవిలో వాతావరణం బాగా ఎండిపోయింది. ఆకులు అడుగు అడుగునా సముద్రపు ముద్దలా పిండిపోవడం మొదలైంది. జంతువులందరికీ ఏదో తప్పు జరగబోతోందని అనిపించింది. ఒకరోజు మధ్యాహ్నం స్కై అనే నీలిగుబ్బి అడవిని పర్యవేక్షిస్తూ ఎగురుతోంది. అప్పుడు ఆమె దాన్ని చూసింది. కొన్నాళ్ల క్రితం మేఘాల్లో మాడిన పొగ పైకి ఎగుస్తోంది. అగ్ని! స్కై గట్టిగా అరచింది. మనం ఉంటున్న చోటుకు అగ్ని దగ్గరగా వస్తోంది. జట్టుగా పనిచేయడం ఎంతో ముఖ్యం. బ్రూనో ఎలుగుబంటి, విలో ముసలి నక్క, పిప్ మచ్చల గిళ్ళి మరియు గస్ తాబేలు నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటున్నారు. బ్రూనో వెంటనే లేచాడు. అది వస్తుంటే నేను చెట్లను కూలదొబ్బి ఆర్పేస్తా. విలో తల ఊపింది. అది సరిపోదు బ్రూనో. అగ్ని చాలా వేగంగా వ్యాపిస్తుంది. మనం ముందు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. పిప్ ఉత్సాహంగా అటూ ఇటూ గెంతాడు. ఓహ్ ఓహ్, మనం ఒకటి చేయొచ్చు. అబ్బా, నేను ఏం చెప్పబోతున్నానో మర్చిపోయా. గస్ నెమ్మదిగా తలెత్తి మెల్లగా చెప్పాడు. ఒక ఫైర్ బ్రేక్, అగ్ని ఆపే మార్గం కావాలి. అగ్ని వ్యాపించకుండా ఆపడానికి మనం చెట్లను తొలగించాలి. అందరూ అంగీకరించారు. కాని 1 గంట లోపలే అగ్ని అటువైపుకు రావడంతో వాళ్లకు ఎంత త్వరగా పనిచేయాలో తెలుసు. పరీక్ష, కలిసికట్టుగా పనిచేయగలరా? బ్రూనో ముందుకు దూకి విపరీతంగా చెట్లను కూలదోయడం మొదలుపెట్టాడు. కాని ఏదైనా పనిలోకి ఇతరులను అనుమతించలేదు. విలో ఎక్కడ ఫైర్ బ్రేక్ చేయాలో నిర్ణయించింది, కాని తన ప్రణాళికను స్పష్టంగా చెప్పలేదు. పిప్ చాలా ఉత్సాహంగా ఉండి అటూ ఇటూ పరుగులు తీస్తూ అందరికీ సాయం చేయాలని ప్రయత్నించాడు. కాని ఏం చేయాలో తెలియక కొంచెం అయోమయంగా మారిపోయాడు. స్కై అసహనంగా ఊపిరి తీసుకుంది. మన దగ్గర సమయం తక్కువగా ఉంది. కలిసి పని చేయాలి. గస్ చిరునవ్వు చిందించి, మనందరికీ విభిన్నమైన సామర్థ్యాలు ఉన్నాయి. కాని కలిసి పని చేయకపోతే మనం విఫలమవుతాం. బ్రూనో తలాడించాడు. సరిగ్గా చెప్పావు. నేను ఒక్కడినే చేయలేను. విలో తలూపింది. అయితే ఒక ప్రణాళిక రూపొందిద్దాం. సమ్మిళితంగా పని ప్రారంభం. అందరూ కలిసికట్టుగా పనిని మొదలుపెట్టారు. బ్రూనో చెట్లు, పొదలను తొలగించాడు. విలో అతనికి ఎక్కడ పని చేయాలో చెప్పింది. పిప్ స్కై పొదల్ని, చిన్న చెట్ల కొమ్మలను తొలగించి మార్గాన్ని శుభ్రం చేశారు. గస్ పనిని పర్యవేక్షిస్తూ మార్గం సరైనదిగా ఉందో లేదో చూశాడు. విజయం! అగ్ని ఓడిపోయింది. కొద్దిసేపటికి పొగ మందంగా ఆకాశాన్ని కమ్మేసింది. కాని అగ్ని ఫైర్ బ్రేక్ వరకు వచ్చినప్పుడు ముందుకి వెళ్లలేకపోయింది. చివరికి అగ్ని నెమ్మదిగా తగ్గిపోయింది. అడవి సురక్షితంగా ఉంది. జంతువులందరూ ఆనందంగా కేకలు వేశారు. బ్రూనో నవ్వుతూ చెప్పాడు, మనమిద్దరం చేశాం. విలో గర్వంగా అన్నది, కలిసికట్టుగా. గస్ తలూపుతూ, ఇదే నిజమైన బలం, జట్టుగా పనిచేయడం. ఆ రోజునుంచి వాళ్ళు వైల్డ్ టీం, అడవి టీం గా పేరొందారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కలిసికట్టుగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముగింపు.